హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫైలం అనలిడాలో ఉన్నటువంటి ఎర్త్వామ్ గురించి సమ్ ఇంట్రడక్షన్ అండ్ మార్ఫాలజీ గురించి చెప్తాను. రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. అయితే ఎర్త్వామ్ అనేది రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇది ఇన్వెర్టిబ్రేట్. ఇది మన ఎర్త్ పైన సాయిల్ కాస్త డెకే అవుతున్న ఆర్గానిక్ మ్యాటర్ ఏరియాలో, మాయిస్ట్గా ఉండే ఏరియాలో టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సాయిల్లో ఉంటుందన్నమాట. ఎక్కువగా ఇది బర్రోస్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే దీని నుంచి వచ్చే ఫేకల్ డిపాజిట్స్ని వార్మ్ కాస్టింగ్స్ అంటారు. వీటిని ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అని కూడా కన్సిడర్ చేస్తారు. మన ఇండియాలో ఉండే కామన్గా ఎర్త్వామ్స్ నేమ్స్ ఏంటంటే ఫెరిటిమా, లుంబ్రికస్, మెగాస్కోలెక్స్. ఓకేనా. మన సౌత్ ఇండియాలో లాంగెస్ట్ ఎర్త్వామ్ వచ్చేసి ద్రావిడ గ్రాండిస్, కైటోగ్యాస్టర్ అనెండాలై అనేది స్మాలెస్ట్ ఎర్త్వామ్. అదే చూసుకుంటే వరల్డ్లోనే లాంగెస్ట్ ఎర్త్వామ్ వచ్చేసరికి మెగాస్కోలెట్స్ ఆస్ట్రాలిస్. నెక్స్ట్ దీని మార్ఫాలజీ గురించి డిస్కస్ చేసినట్లయితే, ఇండియాలో కామన్గా ఉండేటటువంటి ఫెరిటిమా పోస్తుమా యొక్క మార్ఫాలజీ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను చెప్తాను. ఇది లాంగ్ సిలిండ్రికల్ బాడీతో ఉంటుంది. దీని బాడీ అనేది 100 to 120 సెగ్మెంట్స్ కింద చిన్న చిన్న సెగ్మెంట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. సర్ఫేస్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మిడ్ డార్సల్ లైన్ దగ్గర బ్లడ్ వెజల్ ఉంటుంది అనమాట, లాంగిట్యూడినల్ యాక్సిస్లో దాని బాడీ పైన. అలాగే వెంట్రల్ సర్ఫేస్ ఆఫ్ ది బాడీ పైన జెనరేటల్ యాపరేచర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనం డార్సల్కి వెంట్రల్కి డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఎర్త్వామ్ యొక్క స్టార్టింగ్ పోర్షన్ని ప్రోస్టోమియం అంటారు. ఇది ఏం చేస్తుందంటే కవర్స్ ది మౌత్ ఓపెనింగ్. పెరిఆస్టియం అనేది ఎర్త్వామ్ యొక్క మౌత్ ఓపెనింగ్ ఉండే సెగ్మెంట్. ఆ సెగ్మెంట్ని కవర్ చేస్తూ ఉండేది ప్రోస్టోమియం. దట్స్ ద డిఫరెంట్ బిట్వీన్ ప్రోస్టోమియం అండ్ పెరిస్టోమియం. తర్వాత ఈ ప్రోస్టోమియంలో ఏముంటుంది, సమ్ సెన్సర్ రిసెప్టర్స్ కూడా ఉంటాయి దీనిలో. ఎర్త్వామ్లో ఫస్ట్ బాడీ సెగ్మెంట్ వచ్చేసరికి పెరిస్టోమియం. ఇన్ మెచ్యూర్ వామ్స్లో 14-16 ఏరియాలో ఒక డార్క్ బ్యాండ్ ఆఫ్ గ్లాండ్యులర్ టిష్యూ ఉంటుంది. దాన్ని క్లైటెల్లం అంటారు. దీని యూజెస్ ఏంటనేది త్వరలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాడీ అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది: ప్రీ క్లైటెల్లర్, క్లైటెల్లర్ అండ్ పోస్ట్ క్లైటెల్లర్ రీజన్స్. అలాగే 5 to 9 సెగ్మెంట్స్ దగ్గర 4 pairs ఆఫ్ స్పెర్మథికల్ యాపరేచర్స్ ఉంటాయి వెంట్రోలాటరల్ సైడ్, అంటే సైడ్ పోర్షన్లో. అలాగే ఫీమేల్లో వచ్చేసరికి 14 సెగ్మెంట్ దగ్గర సింగిల్ ఫీమేల్ జెనైటల్ పోర్ ఉంటుంది. నెక్స్ట్ 18 సెగ్మెంట్ దగ్గర మేల్ జెనైటల్ పోర్ అనేది ఉంటుంది. పెయిర్ ఆఫ్ మెయిన్ జెనైటల్ పోర్స్ ఉంటాయి 18 సెగ్మెంట్ దగ్గర. థర్డ్ సెగ్మెంట్ నుంచి లాస్ట్ సెగ్మెంట్ వరకు న్యూమరస్ మినిట్ పోర్స్ ఉంటాయి. వాటిని నెఫ్రిడియా పోర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ హోల్ ఎర్త్వామ్ బాడీలో ఎక్సెప్ట్ ఫస్ట్, లాస్ట్ అండ్ క్లైటెల్లం, ఈ 3 రీజన్స్ దగ్గర విడిచిపెట్టేస్తే హోల్ బాడీ అంతా కూడా కైటీ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. రిట్రాక్ట్ అవ్వగలవు, ప్రొట్యూడ్ అవ్వగలవు. ఇవి ఏం చేస్తాయంటే లోకోమోషన్ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో ఎనాటమీ ఆఫ్ ఎర్త్వామ్ గురించి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.